4 ఎకరాలకి 175 బస్తాలు పండించాను సార్. కాలువ వెడల్పు చేయడం వల్ల చంద్రబాబు నాయుడు సారు ముఖ్యమంత్రి అయినాక కాలు చాలా వెడల్పు చేయడం వల్ల వాటర్ ఎక్కువ వస్తుంది. చాలా అవకాశాలతో మాకు పైప్ లైన్ చేసుకొని భారీగా పంట తీస్తున్నాం సార్. ఉరవకొండ చుట్టుపక్కల రైతుల పరిస్థితి చూశాక ప్రభుత్వం ప్రత్యేక రాయితీతో బిందు తుంపర సేద్య పరికరాలు అందిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఉద్యాన శాఖ అధికారులు బాగా బోర్లు వనరులు ఉన్నాయని గుర్తించి డ్రిప్ ఇరిగేషన్ మెయిన్ తీసుకోండి, దానివల్ల చాలా లబ్ధి పొందుతారంటే ఈ 300-400 ఎకరాలు డ్రిప్ పెట్టడం జరిగింది. డ్రిప్ వల్ల మనకు ఆదాయం మెయిన్ ఏంటంటే వాటర్ సేవ్ చేసుకోవటం, కలుపు రాదు, పైరు బాగా నాణ్యత క్వాలిటీగా ఉంటుంది, వచ్చే దిగుబడి. గతంలో దిగుబడికి ఇప్పుడు డ్రిప్ దిగుబడికి దరిదాపుగా ఒక 50% ఎక్కువగా దిగుబడి రావడం జరుగుతుంది. ప్రకృతి అనుకూలించకపోయినా కూడా డ్రిప్ ఉన్నందువలన మనం ఈ రోజున పంటలు పండిస్తున్నాం. గతంలో 20-25 బస్తాలు పెట్టేవాళ్ళం ఒక ఎకరాకి వచ్చి, ఇప్పుడు మినిమం తక్కువగా 1 క్వింటాన్నర నుంచి 2 క్వింటాల లోపే ఎకరాకి వేసుకుంటే ఈజీగా. గతంలో మనం డ్రిప్పు లేనప్పుడు మనిషి తప్పనిసరిగా దగ్గరుండి నీళ్లు కట్టాలి. ఇవాళ అవసరం లేదు. డ్రిప్ వచ్చినాక మనం ఎక్కడ పని చేసుకుంటా కూడా నీళ్లు కట్టుకోవచ్చు, సత్తులు ఎక్కించుకోవచ్చు. దిగుబడిలో చాలా నాణ్యత, చాలా మెరుగైన దిగుబడి వస్తుంది. ఉద్యాన అధికారులు నెలకి 3 విడతలు 4 విడతలు మా గ్రామంలోకి వచ్చి మీటింగులు పెట్టడం, సలహాలు ఇవ్వటం. మా గ్రామంలో డ్రిప్ కావచ్చు, పందిర్లు కావచ్చు, ఇంత డెవలప్ అయిందంటే అదే ఉద్యాన శాఖకి మా ప్రభుత్వం వాళ్ళకి ఎప్పుడు మా గ్రామం నుంచి రుణపడి ఉంటామని. 1 ఎకరానికి వచ్చే వాటరు ఈ డ్రిప్ పద్ధతి ద్వారా 3 ఎకరాలకి అదనంగా 2 ఎకరాలకి అదనంగా వాటర్ వస్తున్నాయి. మాకు గవర్నమెంట్ 90% రాయితీతో డ్రిప్ అందరికీ సరఫరా చేసింది. మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా అందరూ కూడా డ్రిప్ లేకుండా అసలు సేద్యం చేసే రైతు అన్నమాట ఉండడు. పిచ్చికలగుడిపాడు గ్రామం. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మంచి ఆలోచనతోటి ఎస్సీ ఎస్టీలకు కూడా ఈ రాయితీ ఎక్కువ పర్సెంట్ ఇవ్వటం వల్ల వేసుకోవటం జరుగుతుంది. ఇలా పందిళ్ళు ప్రోత్సహించి రాళ్ల పందిళ్ళు వేపించి ఇప్పుడు ఇలా వేపించడం వల్ల 100% మాకు లాభదాయకంగా రావటం జరుగుతుంది. అలాగే ఈ డ్రిప్ సిస్టమ్, ఈ పందిళ్ళు వేపించడం వల్ల మా మంత్రి గారైన లోకేష్ గారిని ఒకసారి తీసుకొచ్చి మాకు ఇలా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. లోకేష్ గారు మాకు ఇక్కడ ప్రోగ్రాం పెట్టి ఒక సభలాగా జరిపి ఇక్కడున్న వాతావరణాన్ని చూసి ఇంకా ఎంతో కొంత చేయాలా ఈ గ్రామానికి అనే మంచితనంతో వారు మా గ్రామానికి కొంత ఫండ్స్ ప్రత్యేకంగా స్పెషల్గా మా గ్రామానికి పిచ్చికలగుడిపాడు గ్రామానికి వాళ్ళు కేటాయించడం జరిగింది. అలాగనే ఈ కూరగాయలని మేము మార్కెట్తో పంపించుకోవటానికి ఈ రోడ్డు వసతులు కూడా సరిగ్గా లేకపోతే మార్కెట్కి పోయేటువంటి వాహనాలకి ఈ తార్ రోడ్లు కానీ దాదాపు 5-6 కోట్ల రూపాయలకి శాంక్షన్ చేసి మాకు ఇలా రోడ్లు వేపించడం జరిగింది. ఆయన ఎమ్మటే మాకు స్పందించి లోకేష్ గారు మాకు ఇవన్నీ శాంక్షన్ చేయడం జరిగింది. రాష్ట్ర గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ప్రోత్సహించి ఇలా సాయం చేయడం అనేది చాలా గర్వదగ్గ విషయం. ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం.